నమస్కారం అండి రైతు సోదరులకు. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం వర్షం ద్వారా పత్తి చేనులు అనేది బాగా దెబ్బతినిపోయినాయి. అలాంటి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ పత్తి చేను చూడండి ఏ విధంగా ఇప్పుడు నీళ్ళు ఆగిపోయి ఇట్లా ఎరుపు వచ్చేసి కిందిది మొత్తం కూడా పాసిపోతుంది. మనం ఏరుకోవడానికి కూడా వీలుగా లేకుండా అయిపోతుంది. మనం అధిక వర్షాల వల్ల పత్తి చేను మొత్తం కూడా ఎరుపు అయిపోయింది, మొత్తం గూడ రాలిపోయింది, బాగా పండాకు వచ్చింది అన్నమాట. చూడండి ఇది మొత్తం చూసినట్లయితే ఇలా అయిపోయింది. ఇది మొత్తం కూడా వర్షం వల్ల నీరు ఆగిపోయి నీరు స్విచ్ వచ్చి ఇట్లా అయింది. దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే అతి తక్కువ అయినటువంటిది మనకు ఒక 50 కేజీ 45 కేజీలో ఉన్నటువంటి యూరియా బస్తాను దాంట్లో మనం వచ్చేసినట్టయితే బ్లూ కాపర్ అనేది దొరుకుతుంది. ఆ బ్లూ కాపర్ హాఫ్ కేజీ తీసుకోవాలి. తీసుకొని ఈ యూరియా ప్లస్ బ్లూ కాపర్ కలిపి మనం మొక్కకి కొంచెం వేసుకుంటూ పోవచ్చు. ఒకవేళ చేను కనుక బాగా పెద్దగా ఉన్నట్టయితే మాత్రము చల్లుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లూ కాపర్ యూరియా కలిపి వేయడం వల్ల మనకు ఇలాంటి ఎరుపు అనేది కంట్రోల్ అవుతుంది, నీరు స్విచ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మనకు నీరు ఒకవేళ ఇట్లా సాళ్ళల్లో కనుక కొందరి వాటిలలో నీళ్ళు ఉంటాయి, ఇక్కడ సాళ్ళల్లో ఆ నీళ్లు మాత్రం బయటికి తీసుకోండి, కాలువ పెట్టుకొని నీళ్లు బయటికి తీసుకోండి. ఆ నీళ్లు తీసుకున్న తర్వాతనే మనం యూరియా బ్లూ కాపర్ కలిపింది ప్రతి మొక్కకు కూడా కొంచెం అందియండి. ఈ విధంగా అందించినట్టయితే మనకు మొక్క అనేది ఎరుపు అనేది కంట్రోల్ అవుతుంది, ఇట్లా రాలిపోవడం అనేది కూడా జరగదు, ఇట్లా మనకు పండాక్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. మనకు ఇది ఒక స్టెప్. ఇది చేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత ఏం చేయాలంటే మనకు ప్రజెంట్ ఈ వర్షాల వల్ల పూత అనేది మొత్తం కూడా గూడ రాలిపోయింది. చూడండి, దీనికి ఎలాంటి పూత అనేది గూడ అనేది కూడా లేదు, మొత్తం కూడా రాలిపోయింది. మనకు మళ్ళీ రావాలి. మనం దీనికి మొత్తం రాలిపోయింది కదా అని ఎలాంటి బాధపడొద్దు, చింతించవద్దు. రైతులు ఈ వర్షాల వల్ల మీకు ఎలాంటి నష్టం కూడా జరగకుండా అతి తక్కువ ఖర్చుతోని మీకు అన్ని విధాలుగా మంచి పంట దిగుబడి వచ్చే విధంగా తెలియజేస్తాను. మనం మెయిన్గా ఏంటంటే చాలా తక్కువ పెట్టుబడి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మంచిగా చేసేసినాం. ఇప్పుడు చూసినట్టయితే చూడండి మంచిగా ఉన్నాయి, చేను అనేది మంచిగా ఉంది, మంచి ఖాతా ఉంది, అన్ని విధాలా బెటర్గా ఉంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ మనకి ఇంకా పూత రావాలనుకుంటే దీనికి బోరాను నెక్స్ట్ ఇనిస్టా ప్యాంటాకు 3 కలిపి కనుక కొట్టుకున్నట్లయితే మంచి ఖాతా వస్తుంది, పూత వస్తుంది, ఇగురు వస్తుంది, అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది, మనకు యథావిధిగా ఉంటుంది. మన వర్షానికి మన గూడ రాలిపోయిందని మీరు ఎలాంటి బాధపడవద్దు, ఎలాంటి చింతించవద్దు. మనకు అతి తక్కువ ఖర్చు, ఓన్లీ ఎకరానికి వచ్చేసి ఇనిస్టా కేజీ పడుతుంది, మన ప్యాంటాకు 100 ml పడుతుంది, మనకు బోరాను 100 grams మాత్రమే పడతాయి. కాబట్టి మీరు ఎలాంటి బాధపడవద్దు. మనం మాత్రం కంపల్సరీగా చూసినట్టయితే చూడండి ఇట్లా వర్షాలు పడి ఇట్లా పుచ్చిపోయింది, మన అడుగున ఉన్నటువంటిది పాచిపోయింది అన్నమాట. పోయినా కానీ పైన వచ్చేది మాత్రం మంచిగా వస్తుంది. మీరు వాడుకోవాల్సింది మరొకసారి గుర్తు చేస్తున్నాను, బోరాను 100 గ్రాములు ఎకరానికి, నెక్స్ట్ ప్యాంటాక్ 100 ml ఎకరానికి, మన ఇనిస్టా అనేది 1 కేజీ పడుతుంది. ఇనిస్టా అయినా వాడుకోవచ్చు, లేకపోతే 13045 అయినా వాడుకోవచ్చు, 9919 అయినా వాడుకోవచ్చు. మనకు నెక్స్ట్ వచ్చేసి మన 2424 మన గ్రోమోర్లో సుపీరియా అనే పేరుతో కూడా దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు అండి. మీరు కంపల్సరీగా ఎలాంటి బాధపడకుండా అతి తక్కువ ఖర్చుతోని మీరు మంచి పూత పిందె రావడానికి ఇవి బోరాను నెక్స్ట్ ప్యాంటాకు ఇనిస్టా వాడుకోండి. అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది, దిగుబడి మంచిగా వస్తుంది. మీరు మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులు మమ్మల్ని ఆదరించగలరని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.